హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి నోరూరించే మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని 2 నిమిషాలు కాగపెట్టుకొని అవి వాటర్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మిల్ మేకర్ ఉన్నాయి కదా, ఆ మిల్ మేకర్ వాటర్ లో వేసుకొని ఆ వేణిలో అంతా రిమూవ్ చేసేసి మళ్ళీ కొన్ని మామూలు వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇది వచ్చేసరికి రోటీల్లోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా ఎమీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి అవి ఫస్ట్ మనము మిక్సీ తీసుకోవాలి. మిక్సీ తీసుకొని ఒక సగం బిర్యానీ ఆకు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు తీసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక కొంచెం చిన్న ముక్క అల్లం వేసుకోండి. ఒక 4-5 చిన్నులపాయలు తీసుకోండి. వేసుకున్నాక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. సో మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకొక ఉల్లిపాయ కూడా తీసుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాక మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. కొంచెం మీకు ఏమి అంటే మెత్తగా పోతే కొంచెం మిక్సీ వేసుకొని మెత్తగా తీసుకోండి. తీసుకున్నాక బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో వచ్చేసరికి కొంచెం పసుపు వేసుకొని ఇది వచ్చేసరికి కమ్మగా చాలా బాగుంటది. పిల్లలకి కూడా చాలా ఇష్టపడతారు. అన్నంలోకి, క్యారేజ్ బాక్స్ లోకి కలిపి పంపించండి, చాలా ఇష్టపడతారు. సో ప్రోటీన్ కూడా హెవీగా ఉంటది. సో పసుపు వేసుకున్నాక దాంట్లో మిల్ మేకర్ వేసుకొని 2 నిమిషాలు వేగించుకొని ప్లేట్ లో తీసుకోవాలి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఉన్న ప్రోటీన్ మనకి మిల్ మేకర్ లో కూడా ఉంటుంది చాలా. సో తర్వాత బాండీ పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కాగినాక కొంచెం సోంపు వేసుకోండి, టేస్ట్ బాగుంటది. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మీకు యాలుక్కాయలు ఉంటే యాలుక్కాయలు వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, అది వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోండి. బాగా వేగించుకున్నాక ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసుకొని అది వేగేలోపు మనం టమాటాలు, చిన్న టమాటాలు తీసుకోండి 2. మిక్సీ వేసేసుకొని ముక్కలుగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోండి. వేసుకున్నాక ఆ 2 నిమిషాలు వేగించినాక, ఇక్కడ మాడకూడదు, పేస్ట్ మాడితే మళ్ళీ మనకి చేదు వచ్చింది. చిన్న టమాటాలు తీసుకోండి, మళ్ళీ పెద్దవి తీసుకుంటే మీకు పులుపుదనం వచ్చింది. సో ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా, దాంట్లో వేసుకున్నాయి గ్రేవీలో వేసేసుకొని 2 నిమిషాలు కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని మీకు ఏమైనా అడుగు అంటుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు కొంచెం కారం ఎక్కువ కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, చిన్నది స్పూన్. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు వేగించుకోండి. ధనియాల పౌడర్ వేసుకుంటే ఇది కమ్మగా చాలా బాగుంటది. మిల్ మేకర్ కర్రీ రుచికరమైనదే కాదు, ప్రోటీన్ కూడా అధికముగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. 2 నిమిషాలు వేగించుకొని ఇందాక మనం మిల్ మేకర్ ఉన్నాయి కదా వేగించుకొని అది ఆ మిల్ మేకర్ ఈ కుర్మాలో వేసుకోండి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకోండి. గట్టిగా ఉంటే మీకు వాటర్ పోసుకొని 2 నిమిషాలు కలగబెట్టి, సో దీంట్లో వచ్చేసరికి మనం మజ్జిగ వేసుకోవాలి, తీయటి మజ్జిగ వేసుకుంటే మీకు ఇంకా టేస్ట్ గా ఉంటది. లాస్ట్ లో కావాలి అంటే కొత్తిమీర వేసుకోండి పైన గార్నిష్ కోసం. సో ఎమీ మిల్ మేకర్ కర్రీ రెడీ.
ఇది చపాతీలో ఇంకా టేస్ట్ చాలా బాగుంటది. డైటోలిక్ కూడా బాగా యూజ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.